మేలు పొందుతారు, మన దగ్గర ఉపకారం పొందుతారు. బయటికి పోయి మన మీద చెడ్డ ప్రచారాలు చేస్తారు. మళ్ళీ మనం కనపడగానే వందనాలు అన్నయ్య, వందనాలు వా అన్నయ్య, ప్రార్థన చేస్తాను అన్నయ్య నీకోసం అంట. వీడు మళ్ళీ బయటికి పోయి చెడ్డ ప్రచారాలు చేస్తుంటాడు. మళ్ళీ మనం కనపడగానే వందనాలు అన్నయ్య, ప్రార్థన చేస్తున్నాను నీకోసం అంటాడు. నాటకాలు, యథార్థతలేమి. నచ్చలేదా నీకు? నచ్చనట్టే ఉండో, నచ్చానైతే ఐక్యం కలిగి ఉండో. అంతేగాని నేను కనపడ్డప్పుడు షో చేస్తా, మేలు పొందుతా, మళ్ళీ పక్కకు పోయి కపటపు నడతలు ఎందుకో, పక్కకు పోయి తప్పుడు ప్రచారాలు ఎందుకు, మళ్ళీ నేను కనపడగానే వందనాలు ఎందుకో? వేషం అంటే వేషాలు నచ్చవు దేవుడికి. ఒక్కొక్కటి బుద్ధి ఎట్లా ఉంటుంది? పొందుతాడా? మేలు పొందుతాడా? ఉపయోగం పొందుతాడా? అరే నేను మేలు పొందాను కదా, కాస్త నేను ఉపకారం పొందాను కదా, పట్టెడు అన్నం తిన్నాను కదా, ఆశ్రయం పొందాను కదా, నేను ఎలా చెప్పాలి, అవతల చెడ్డగా ఎట్లా చెప్పాలనే మనసు ఉండదు వీడికి. చెప్పేస్తాడు. అట్టంటి వాళ్ళని కూడా చాలా మందిని చూశాను నేను, మేలు పొంది కీడు ప్రచారాలు చేసిన వాళ్ళని. అయినా నా తత్వం నేనేం మార్చుకోను. ఆడి బుద్ధి ఆడు మార్చుకున్నప్పుడు నా బుద్ధి నేను ఎందుకు మార్చుకుంటాను? మేలు పొంది కూడా కీడు చేసే బుద్ధి ఆడి బుద్ధి అయితే, కీడు చేసే ఆ దరిద్రుడికి కూడా మళ్ళీ మేలు చేసే బుద్ధి నా బుద్ధి.